ఫ్రెండ్షిప్లో కానీ ఒక రిలేషన్షిప్లో కానీ లోయల్టీ అనేది చాలా మంచి క్వాలిటీ, అది వెరీ గుడ్ క్వాలిటీ. లోయల్టీ అంటే తెలుగులో విధేయత, విశ్వాసం, నిజాయితీ అనే అర్థాలు ఉన్నాయి. కానీ నీ లోయల్టీ అనేది నీ సెల్ఫ్ నెగ్లిజెన్సీగా మారకూడదు. అందరికీ, బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ నేను చెప్తున్నా, లోయల్గా ఉండడం మంచిదే, కానీ నీ లోయల్టీ నీ సెల్ఫ్ నెగ్లిజెన్సీగా మారకూడదు. ఎందుకంటే ఒక మనిషి రిలేషన్షిప్లో కానీ ఫ్రెండ్షిప్లో కానీ ఉండేటప్పుడు అవతల పర్సను నీ యొక్క ఫ్రెండ్ కానీ ఎవరైనా సరే తప్పు చేస్తే ఒక ఛాన్స్ ఇవ్వచ్చు, 2 ఛాన్సులు ఇవ్వచ్చు. కానీ అదే పనిగా 3 సార్లు 4 సార్లు రిపీటెడ్గా తప్పులు చేస్తూ ఉంటే నువ్వు క్షమించుకుంటూ పోయి నిన్ను నువ్వు తగ్గించుకుంటూ ఒక అవకాశం క్షమిస్తూ పోతున్నావంటే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నీకు తెలియకుండా నీకు నువ్వే డ్యామేజ్ చేసుకుంటున్నావు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ నేను చెప్తున్నా. కాకపోతే ఆ పర్సన్ యొక్క వ్యామోహంలో ఉన్న వాళ్ళకి ఇది అర్థం కాకపోవచ్చు, కానీ 1 మ్యాక్సిమం 2 ఛాన్సులు క్షమించవచ్చు. కానీ అదే పనిగా వాళ్ళు మనల్ని తక్కువ చేస్తూ మన సెల్ఫ్ రెస్పెక్ట్ని డ్యామేజ్ చేస్తూ ఏదో నేను తప్ప వేరే గతి లేదులే అన్నట్టుగా మనతో బిహేవ్ చేస్తూ మన ఫీలింగ్స్తో మన క్యారెక్టర్తో ఆడుకుంటూ అది మనకు తెలిసినా మనం క్షమించుకుంటూ పోతున్నామంటే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని నీ చేత్తో నువ్వు డ్యామేజ్ చేసుకుంటున్నావు, నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. 1-2 సార్లు ఛాన్సులు ఇవ్వాలి అంతే. రిపీటెడ్గా క్షమించుకుంటూ పోతున్నావంటే అది సెల్ఫ్ నెగ్లిజెన్సీ కిందకు వస్తుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ కిందకి రాదు. సో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, ఒక ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు కానీ ఆ గౌరవం అనేది, ఆ లోయల్టీ అనేది, ఆ ఎఫెక్షన్ అనేది బోత్ సైడ్స్ రావాలి. కేరింగ్, ఆనెస్టీ, లోయల్టీ, రెస్పెక్ట్ ఇవి 2 వైపుల నుంచి వస్తేనే ఆ రిలేషన్షిప్ కానీ ఫ్రెండ్షిప్ కానీ నిలబడుతుంది. అలా కాకుండా ఒకవైపు నుంచి వస్తే నీ క్యారెక్టర్ చచ్చిపోయినట్టే, గుర్తుపెట్టుకో. ఇది మళ్ళీ చెప్తున్నా, అవసరాలు తీర్చుకోవడం ఎఫెక్షన్ కాదు. అవసరాలంటే ఫిజికల్ అవసరాలు కానీ, ఇంకా ఏ రకమైన ఫైనాన్షియల్ అవసరాలు కానీ, ఫిజికల్గా ఏదైనా ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ అవసరాలు కానీ తీర్చుకోవడం ఎఫెక్షన్ కిందకి రాదు, అది బిజినెస్ కిందకు వస్తుంది. కఠినంగా ఉన్నా నేను నిజమే చెప్తున్నాను. ఏ ఫ్రెండో లేకపోతే బుక్సే మన ఫ్రెండ్స్, మంచి బుక్స్, చెత్త బుక్స్ కాదు, మంచి బుక్సే మన ఫ్రెండ్స్ అవుతాయి. కానీ లోయల్టీ పేరుతో, సాక్రిఫైజేషన్ పేరుతో నీ క్యారెక్టర్ని ఏ చెత్త రిలేషన్షిప్స్ కోసం బలి పెట్టుకోకు. జై శ్రీరామ్, జై హనుమాన్.